దేశవ్యాప్తంగా విస్తరించిన వామపక్ష విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాత్రం మన తెలుగువారే అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి నుంచి మొదలుకుని ఎందరో నేతలు ఆంధ్రులే కావడం విశేషం. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితాలో ఛత్తీస్గఢ్ నారాయణపూర్ పోలీసులు ఏకంగా ఓ బోర్డును వేలాడదీశారు. అయితే ఆ బోర్డులో పెట్టిన ఫోటో విరసన్ నేత వరవర్రావు ఫోటో కనిపించడంతో చెలరేగిన కలకలం కూడా తక్కువేం కాదు. దీనిపై నారాయణపూర్ జిల్లా పోలీసులను ప్రశ్నించగా తమ వాంటెడ్ జాబితాలో వరవర్రావు లేడని, యాదృచ్ఛికంగా మావోయిస్ట్ నేత అకిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేతో పాటుగా ఆయన ఫోటోలో ఉన్నాడని వారు స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. And it may happen that somebody who have some leftist leanings may be sitting besides Mr. That writer, and the photograph, whenever it is seized from encounter place, that photograph appears on that list. It is nothing that Mr. Rao is in Naxal list. Basically, that photograph is among 3 persons. You have seen that. It may happen that one of them maybe have leftist leaning, another 2 may not have. And Mr. Rao, you say he is a well-known writer of Andhra Pradesh. He may not be the Naxal's list. Rather, that photograph is among those 3 photographs, among which one of them is a person having leftist leaning, and he is wanted, not Mr. Rao is wanted in that list. విరసం నేత వరవరావు ఫోటో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసుల మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో కనిపించడం కొన్నాళ్ల క్రితం కలకలం సృష్టించింది. అయితే దీనిపై ఇక్కడి పోలీసు అధికారులను ప్రశ్నించినప్పుడు అది ఉద్దేశపూర్వకంగా పెట్టిన ఫోటో కాదని, నిజానికి తమ వాంటెడ్ లిస్టులో వరవరావు లేడని, యాక్సిడెంటల్గా మాత్రమే ఈ ఫోటో తమకి దొరికిందని, ఒక ఎన్కౌంటర్ స్థలంలో దీన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్టుగానే భావించవచ్చు. కెమెరామెన్ హరితో మహాత్మా కొడియార్, ఛత్తీస్గఢ్, నారాయణపూర్. ఆపరేషన్ గ్రీన్ హంట్ తో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మావోయిస్టుల నుంచి విముక్తి కలిగిస్తామని దంతెవాడ డీఐజీ శివరాం ప్రసాద్ కల్లూరి వ్యాఖ్యానించారు. మావోయిస్టుల అరాచకాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజా తిరుగుబాటే సల్వాజుడం అని, ప్రైవేట్ సైన్యం ఎంతమాత్రం కాదని ఆయన TV5 తో చెప్పారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఏరివేతలో కీలక పాత్ర పోషిస్తున్న కల్లూరితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ మహాత్మా ఫేస్ టు ఫేస్. గతంలో కూడా మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ రెడ్ హంట్ పేరుతో ఒక ఆపరేషన్ నిర్వహించారని, అది విఫలమైందని తెలిసింది. దీనికి కారణాలేంటి? ఆపరేషన్ రెడ్ హంట్ అనేవి లాంచ్ చేయలేదు. ముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు మీదుగా ఒక బీజాపూర్ జిల్లాలో మా కంబైన్డ్ ఫోర్సెస్ అన్నీ కలిసి ఒక పెద్ద ఆపరేషన్ జరిపారు. అది ఎంతో సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత ఇంకా సింగన్మడుగులో ఒక ఆపరేషన్ చేశాము. అందులో కొంచెం లాసెస్ మాకు జరిగినాయి. 6 కోబ్రా ఆఫీసర్స్ ప్లస్ జవాన్స్ చనిపోయారు. దాంతో మాకు కూడా కొన్ని సక్సెసెస్ కూడా దొరికినాయి. సో రెడ్ హంట్ అంటూ ఏమీ లేదు. గ్రీన్ హంట్ హెడ్ కింద ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఎక్కడా లేని విధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని సల్వాజుడం పేరుతో నిర్మించడం జరిగింది. అయితే ఈ ఉద్యమం మంచి ఫలితాల కంటే దుష్ఫలితాలను ఎక్కువ తీసుకొచ్చిందన్న ఆరోపణ ఉంది. దీనిపై మీరేమంటారు? సల్వాజుడం అనే మూమెంట్ ఏ గవర్నమెంట్ తీసుకురాలేదు. సల్వాజుడం అనేది ఈ యొక్క నక్సలైట్స్ మావోయిస్టుల యొక్క ఆతంకం పీక్కి రీచ్ అయ్యాక లోకల్ ట్రైబల్స్, లోకల్ ఆదివాసీలు, తర్వాత లోకల్ గ్రామస్తులు వాళ్ళంతటా వాళ్ళే ఈ నక్సలైట్లకి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు, ఒక ఆందోళన మొదలుపెట్టారు. దానికే కొంతమంది సల్వాజుడం అని పేరు ఇచ్చారు. ఇందులో ఈ స్టేట్ గవర్నమెంట్ రోల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రోల్ కానీ ఏమీ లేదు. కానీ సల్వాజుడం యొక్క నేతల్ని, సల్వాజుడం యొక్క పార్టిసిపెంట్స్ని నక్సలైట్స్ ఒక సిస్టమేటిక్ తరీకేగా వాళ్ళని చంపటం మొదలుపెట్టాక వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటానికి కొన్ని రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళని లోకల్ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వాటిని మేము రిలీఫ్ క్యాంప్సే అంటాం. సల్వాజుడంకి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి కానీ గవర్నమెంట్కి కానీ ఏం సంబంధం లేదు.